Toon Bells. నేను నాగలోక యువరాజుని. మా తండ్రి గారు ఈ లోకానికి మహారాజు. మీరు ఒక అతిథి మాత్రమే. అతిథులెవ్వరూ కూడా ఇలా మాట్లాడరు. నాగవర్ధన, నువ్వు ఇప్పటి నుండి భూలోకంలో జీవించు. ఒక స్వచ్ఛమైన ఆత్మ నిన్ను, నీ లోపల మనిషిని ప్రేమించే వరకు, ఆమె నిన్ను అంగీకరించే వరకు, ఆమె కన్నీటి చుక్క నిన్ను స్పృశించే వరకు నువ్వు నాగుపాము రూపంలో ఒంటరిగా జీవించు. అప్పటి వరకు నీకు ఈ నాగలోకంలో స్థానం లేదు. మహారాజా, యువరాజు నాగవర్ధన్ ఈరోజు ప్రజాపాలన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. 100 మంది నాగ విద్వాంసులు ఆయన జ్ఞానాన్ని పరీక్షించారు. అన్నింటిలోనూ ఆయన ప్రథముడు. నాగవర్ధన, నువ్వు సింహాసనం అందుకునే రోజు దగ్గరలోనే ఉంది. కానీ ఆ రోజు రాకముందే నేను నీకొక నిజం చెప్పాలి. చెప్పండి తండ్రి గారు, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. నాగలోకంలో శక్తి రాజుల్లో ఉండదు, సైన్యంలో ఉండదు, మణుల్లో ఉండదు. ఆ శక్తి ప్రేమలో ఉంటుంది. నిన్ను నిన్నుగా అంగీకరించే ఒక హృదయం నీకు దగ్గరైనప్పుడే నీవు నిజంగా రాజువి అవుతావు. తండ్రి గారు, కామాక్షికి నా పైన ప్రేమ ఉంది. నాగలోకంలో అందరూ నన్ను ప్రేమిస్తున్నారు. మీరు చెప్పిన ప్రేమ నాకు ఇప్పటికీ అలాగే ఉంది కదా. నాయనా, నువ్వు అనుకుంటున్నావా ఆ ప్రేమ నీ దగ్గర ఉందని? అనుకోవటం వేరు, ఉండడం వేరు. నేటి పరీక్షలో మీరు అందరికంటే ముందు నిలబడ్డారు. మొత్తం నాగలోకం మీ గురించే మాట్లాడుకుంటోంది. అది సహజం. నేను యువరాజుని. తక్కువగా ఉంటే అప్రతిష్ట కదా. మీకు భయం లేదా? ఏదో ఒకరోజు రాజవుతారని, చాలా బాధ్యతలు పెరుగుతాయని. భయమా? నాకు ఆ పదానికి అర్థం తెలీదు కామాక్షి. నేను నాగవర్ధన్ని. నాగలోకానికి రాజుని అవుతాను. అది నా జన్మ హక్కు. జన్మ హక్క? కానీ రాజ్యం ఒక్క హక్కు వల్ల నడవదు కదా రాజకుమారా. నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు, కానీ తప్పు మాట్లాడవు కామాక్షి. అందుకే నేను నిన్ను ఇష్టపడతాను. యువరాజా, మీకు యుద్ధకళా శిక్షణ ఉంది కదా, ఇక్కడేం చేస్తున్నారు? గురువుగారు, ఈ పురాతన గ్రంథంలో భూలోకం గురించి చాలా బాగా రాశారు. వారికి మన గురించి తెలుసా? కొంతమందికి తెలుసు. నదులలో, సరోవరాలలో, నాగులు పర్వతాల్లో ఉంటారని నమ్ముతారు. కొంతమంది పూజిస్తారు, కొంతమంది భయపడతారు. వారు మనల్ని పూజిస్తారు, కానీ మనం ఎవ్వరికీ కనిపించం. అది న్యాయమా గురువుగారు? 2 లోకాల మధ్య సరిహద్దు అవసరం యువరాజా. అది చట్టం, మహారాజు గారి చట్టం. కానీ నేను రాజు అయినప్పుడు ఆ చట్టాన్ని తప్పకుండా మారుస్తాను. చట్టాలు కారణం లేకుండా పుట్టవు యువరాజా. జాగ్రత్తగా ఉండండి. వారు అక్కడున్నారు. మన పైన నడుస్తున్నారు. మన నదుల్లో స్నానాలు ఆచరిస్తున్నారు. మన గురించి వారు ఎవ్వరికీ తెలీదు. యువరాజా, ఈ మందిరంలో ఎవరో ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళకండి. నేను వెళ్తాను, నువ్వు బయటే ఉండు. ఋషీంద్ర, మీరు మా నాగలోకంలో ఉన్నారు. మహారాజు అనుమతి లేకుండా ఈ మందిరం ఉపయోగించడానికి అనుమతి ఎవరిచ్చారు మీకు? రాజకుమార, మాట్లాడే ముందు అనుమతి అడగటం నేర్చుకోలేదా? ఇది మా నాగలోకం. ఇక్కడ నా తండ్రి గారు రాజు. నేను కాబోయే రాజుని. అనుమతి అడగాల్సిన అవసరం మీది, మాది కాదు. శక్తి ఉన్నవాడు ఎప్పుడూ హక్కుగా మాట్లాడతాడు. బలహీనుడు మాత్రం
మర్యాద నేర్చుకుంటాడు. నీకు శక్తి ఉంది, కాని మర్యాద లేదు. మీరిక్కడ ఎందుకున్నారో చెప్పండి, లేదంటే నా సైనికులు మీతో మాట్లాడతారు. నేనిక్కడ మీ తండ్రి అనుమతితో ఉన్నాను, తెలుసా? ఆయన నన్ను ఆహ్వానించారు. ఒకరోజు ఒక ఋషి వస్తాడని, తన కుమారుడికి మర్యాద నేర్చుకోవలసిన సమయం వస్తుందని ఆయనకు ముందే తెలుసు. మా తండ్రి గారు మీకు అనుమతిచ్చినా మీరు రాజకుమారుడితో ఇలా మాట్లాడవచ్చా? నువ్వు ఇతరులకు స్వాగతమివ్వడం నేర్చుకోలేదు. వేరువేరు లోకాల వారిని మనుషులుగా చూడడం నేర్చుకోలేదు. అహంకారంతో జీవించావు. నువ్వు రాజ్యం పాలించాలనుకుంటున్నావు, కాని ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియదు. నన్ను అంచనా వేసే హక్కు మీకు లేదు. హక్కు కావాలంటే అర్హత కావాలి. నీకు నన్ను అంచనా వేసే అర్హత లేదు. నేను నిన్ను అంచనా వేయవచ్చు. నేను నాగలోక యువరాజుని. మా తండ్రి గారు ఈ లోకానికి మహారాజు. మీరు ఒక అతిథి మాత్రమే. అతిథులెవ్వరూ కూడా ఇలా మాట్లాడరు. యువరాజు పదవి నీకు జన్మతో వచ్చింది. అది నీ గొప్పతనం కాదు, నీ తండ్రి గొప్పతనం. నేను ప్రజాపాలన పరీక్షలో ప్రథముడిని. నాగలోకంలో అందరూ నన్ను గౌరవిస్తారు. నా జ్ఞానాన్ని, నా శక్తిని ఎవ్వరూ సందేహించరు. ప్రజలు నిన్ను గౌరవిస్తారు, ప్రేమించరు. నీకు తేడా తెలుసా? కామాక్షి నన్ను ప్రేమిస్తోంది. ఆమె నిన్ను ప్రేమిస్తోందా, లేదా నీ పదవిని ప్రేమిస్తోందా? నువ్వు రేపు రాజు కాకపోతే, పాముగా మారిపోతే, ఒంటరిగా ఒక నదిలో జీవిస్తే ఆమె నీతో ఉంటుందా? నీకు తెలియదు. అదే నీ సమస్య. నీ తండ్రి నీడ లేకుండా నువ్వెప్పుడూ ముందుకు నడవలేదు. సామాన్య ప్రజల కష్టాలు ఏమిటో నువ్వెప్పుడూ అనుభవించలేదు. ప్రజల ప్రేమ విలువ తెలిసిన రోజే నువ్వు నిజమైన రాజువి అవుతావు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నాకు పాట నేర్పాలనుకుంటున్నారా? మీరు నన్ను ఏమీ చేయలేరు. నాకు చెయ్యాలని లేదు నాగవర్ధన, కాని నీకు జరగవలసింది జరుగుతుంది. అది నీ తండ్రి కోరిక కూడా. ఆయన చెప్పారు, నా కుమారుడికి ఒక పాఠం అవసరమని. తండ్రిగారా? తండ్రిగారే మీకు చెప్పారా? ప్రేమించే తండ్రి ఒక్కోసారి కఠినంగా ఉంటాడు. నీకు అది ఇంకా అర్థం కాలేదు. నాకు మీ పాఠాలు అవసరం లేదు. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నా రాజ్యంలో నేనే రాజు. నా నిర్ణయమే తుది నిర్ణయం. నాగవర్ధన, నువ్వు ఇప్పటి నుండి భూలోకంలో జీవించు. ఒక స్వచ్ఛమైన ఆత్మ నిన్ను, నీ లోపల మనిషిని ప్రేమించే వరకు, ఆమె నిన్ను అంగీకరించే వరకు, ఆమె కన్నీటి చుక్క నిన్ను స్పృశించే వరకు నువ్వు నాగుపాము రూపంలో ఒంటరిగా జీవించు. అప్పటి వరకు నీకు ఈ నాగలోకంలో స్థానం లేదు. వద్దు, ఇది అన్యాయం. నేనేం తప్పు చేశాను? కొంచెం గర్వంగా మాట్లాడాను, అందుకింత పెద్ద శిక్ష. గర్వంగా మాట్లాడడం పాపం కాదు నాగవర్ధన. గర్వం వల్ల వేరొకరి బాధ కనిపించకపోవటం అది పాపం. నీకొక్కసారి కూడా వేరొకరి నొప్పి తెలియలేదు. రాజు కావాలంటే అది ఖచ్చితంగా తెలియాలి. ఋషీంద్ర, నన్ను క్షమించండి. నేను తప్పుగా మాట్లాడాను. నేను అర్థం చేసుకుంటాను. ఇంకో దారి లేదా? ఇప్పుడు వినయం వచ్చింది, కాని అది భయం వల్ల వచ్చింది. అది కాదు నాకు కావలసింది. భయం లేకుండా, పదవి లేకుండా అన్నీ పోయిన తర్వాత నిజమైన వినయం వస్తుంది. అది నేర్చుకో నాగవర్ధన. అప్పుడు తిరిగిరా. ఇదే భూలోకం అనుకుంటా. ఇక్కడ నేను నాగుపామని. ఇక్కడ వారికి నా పేరు తెలియదు. నా నాగలోకం గురించి కూడా తెలియదు. నేను రాజకుమారుడని కూడా తెలియదు. వారికి కనిపించేది మాత్రం ఒక్కటే, నాగుపాము. మహారాజా, యువరాజు కనిపించడం లేదు. రాత్రి నుండి వెతుకుతున్నాం. వెతకక్కర్లేదు. ఏం జరగాలో అదే జరుగుతుంది. దుర్వాస ఋషి నేనే ఆయనను పిలిచాను.
నా కుమారుడికి జీవితం ఒక పాఠం నేర్పాలని. ఇప్పుడు అతను ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు, రాజుగా మారడం నేర్చుకుంటూ. వాళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు. నేను ఎవరికీ హాని చేయకపోయినా వాళ్లకు కనిపించేది నాగుపామే. ఇతరులను అంగీకరించలేదని దుర్వాస ఋషి చెప్పారు. ఇప్పుడు అర్థమవుతోంది, నన్నెవరూ అంగీకరించకపోవటం ఎంతగానో బాధిస్తోంది. నాగలింగేశ్వర, నా కొడుకు జబ్బుపడ్డాడు. వైద్యులు ఏవి చేయలేకపోతున్నారు. నువ్వే దిక్కు, నువ్వే కాపాడాలి. నాగదేవా, నీవు నిజంగా సాక్షాత్తు నాగదేవునివా? నా కొడుకు బతుకుతాడా? ఆమె నన్ను చూసి పారిపోలేదు. దేవుడని నన్ను నమ్మి పూజించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, మనిషికి మనిషి ఎంతో అవసరం, పాముకు పాము అంతే అవసరం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం ఉంటుంది. ఎందుకో తెలీదు, ఈ అమ్మాయి ఇతరులా అనిపించడం లేదు. ఆమె మాటల్లో, ఆమె నవ్వుల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. దుర్వాస ఋషి మాటలు మళ్ళీ వినిపిస్తున్నాయి. స్వచ్ఛమైన ఆత్మ నిన్ను ప్రేమించే వరకు. అమ్మో, అనామిక పారిపో, అది నాగపాము. భయపడకు, నీకు నేను ఏమీ హాని చేయను. నువ్వు మాట్లాడుతున్నావు? అవును, నేను మాట్లాడగలను. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా నాగలోకానికి మహారాణిగా రావాలి. నీవు ఒప్పుకుంటేనే నేను ఇక్కడి నుండి కదులుతాను. ఒక పాముని పెళ్లి చేసుకోమంటున్నావు? సరే, అలాగే. ముందు నాకు నా బట్టలివ్వు. మా అన్నయ్యలు వస్తే నిన్ను చంపేస్తారు. అందరూ నన్ను చూసి పారిపోతారు. కానీ ఆమె మాత్రం ఒక పాముకి మాట ఇచ్చింది. యువరాజా, మీరు తిరిగి వచ్చారా? 10 ఏళ్ళు భూలోకంలో ఉన్నాను. ప్రతిరోజు ఒక పాఠం. వారు నన్ను చూసి పారిపోయేవారు. వారికి నేను ఏ హాని చేయలేదు. కానీ వారికి నా మీద నమ్మకం లేదు. మీరు తిరిగి మానవ రూపంలో ఉన్నారు. మీ శాపం తొలగిపోయిందా? లేదు, నాగలోకంలో మాత్రమే నేను మానవ రూపంలో ఉండగలను. బయటకు వస్తే మళ్ళీ పాముగా మారిపోతాను. కానీ రామాపురం గ్రామం నుంచి ఒక మాట తీసుకున్నాను. మాట? ఒక అమ్మాయి ఉంది, అనామిక. ఆమె నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఏంటి, ఆమె ఒప్పుకుందా? నిజంగా? తెలియదు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ముందు నా తండ్రిని కలుస్తాను. తండ్రి గారు, నేను అహంకారంతో ప్రవర్తించాను. దుర్వాస ఋషితో అలా మాట్లాడకూడదు. ఆయన రావటానికి కారణం మీరేనా? నాకు నమ్మకం ఉంది, నేను నేర్పించలేకపోయిన పాఠాన్ని ఒక గురువు నేర్పిస్తారు అని. నేనేమైనా తప్పు చేశానా? లేదు, 10 ఏళ్ళు భూలోకంలో ఉన్నాను. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రజలు నన్ను చూసి చాలా భయపడిపోయేవారు. నేను వారికి హాని చేయలేదు. కానీ వారికి నా మీద నమ్మకం కలగలేదు. ఒక వృద్ధ స్త్రీ నన్ను దేవుడని నమ్మింది. ఆ ఒక్క క్షణం నాకు అర్థమైంది, మనిషిని మనిషిగా చుట్టమంటే ఏమిటో. ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా నీకు? కాస్తంతా. ఇంకా చాలా నేర్చుకోవాలి. అందుకే రామాపురంలోని ఒక అమ్మాయి నుండి మాట తీసుకున్నాను. ఆమె ఒప్పుకుందా? ఒప్పించాను. కానీ ఆమె నన్ను చూసి భయపడి పారిపోలేదు, నిలబడింది. నాకు అది చాలు. తిరిగి వచ్చారా యువరాజా? 10 ఏళ్ళు వేచి ఉన్నాను. కామాక్షి, ఒక అమ్మాయి నుండి మీరు మాట తీసుకున్నారని విన్నాను.
మరి ఆమె మీకు సరైందేనా? తెలియదు, కానీ శాపం ఆమె ద్వారా మాత్రమే తొలగుతుందని దుర్వాస ఋషి చెప్పారు. అయితే అదే జరగాలి. నాగలోకానికి మీరు రాజు కావాలి, అదే ముఖ్యం. వెళ్ళండి, మీ శాపం తొలగిపోవాలని కోరుకుంటున్నాను. రామాపురంలో అనామిక అనే అమ్మాయి ఉంది. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఆమెను నాగలోకానికి తీసుకురావాలి. ఆమె నిజంగా ఒప్పుకుంటుందా? ఆమె మాట తప్పే స్వభావం ఉన్న అమ్మాయి కాదు. ఆమె కుటుంబం గురించి విన్నాను. వారి వంశంలో మాట ఇచ్చారంటే తప్పరు. వాళ్ళ కుటుంబం ఒప్పుకుంటుందా? మానవులు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేం యువరాజా. ఆమె మనసు మారదు. ఎందుకో తెలియదు, కానీ నాకు నమ్మకముంది. అనామిక, నేను నిన్ను మోసం చేశాను. బలవంతంగా మాట తీసుకున్నాను. అది తప్పే, కానీ నాకు మరో దారి కనిపించలేదు. నువ్వు నాగలోకానికి వస్తావు, నన్ను చూస్తావు. నేను కేవలం పాము కాదని నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరగాలో నిర్ణయించేది నేను కాదు. ఆ నిర్ణయం నీదే. అదే న్యాయం. ఒక పాము నాతో మాట్లాడింది, నాగలోకం గురించి చెప్పింది. దానికి నేను మాట ఇచ్చాను. ఇప్పుడు వెనక్కి తగ్గలేను. దాని కళ్ళల్లో చాలా బాధ కనిపించింది. ఆమె మాట తప్పదు. ఆమె నాగలోకానికి వస్తే తన ఇష్టంతో రావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు.